ఖానాపూర్లో రాజకీయ భూకంపం రాబోతుందా? అన్ని ఎగ్జిట్ పోల్స్ జనాల్ని షేక్ చేయబోతున్నాయి. ఏంటి నిన్న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అత్యధిక కౌన్సిలర్ సీటు దక్కించుకోబోతుంది అనే విషయాన్ని మన ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే అధికార పార్టీకి మొత్తం ఎన్నికల వ్యవహారంలో అధికార పార్టీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా పరిణమించి సునాయాసంగా హస్తగతం చేసుకోవాల్సిన చైర్మన్ పదవిని ఇప్పుడు దాన్ని దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఇష్యూని రాజేసి దాన్ని ఎత్తుకోవడం వల్ల బీజేపీ మెజారిటీ ఓట్ షేర్స్ కానీ సీట్లను కానీ రాబట్టబోతుందని మనకు తెలుస్తా ఉంది. ఈ ఇష్యూని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉద్యమాన్ని హైజాక్ చేయడంలో బీఆర్ఎస్ అనేది విఫలమైంది అని ఖానాపూర్ పుర ప్రముఖులు అత్యధిక మంది భావిస్తా ఉన్నారు. ఇక అభ్యర్థుల గెలుపోవటంల విషయానికి వస్తే మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మొత్తం 12 వార్డులలో గట్టి పోటీ అయితే నడిచింది. గ్రౌండ్ లెవెల్ సర్వే పబ్లిక్ టాక్ ప్రకారం ఇలా ఉంది. ఖానాపూర్ మొదటి వార్డు బీజేపీ నుంచి బత్తుల లక్ష్మి గారు, 2వ వార్డు నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి ద్యావతి రాజేశ్వర్ గారు, 3వ వార్డు నుంచి బీజేపీ పార్టీకి ఆకుల శోభారాణి గారు. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి జమాల్ నుంచి బీజేపీకి చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడని జనాలు అనుకుంటున్నారు. అయితే బీజేపీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరగడం వల్ల బీజేపీకి అది చాలా అనుకూలించింది. మొత్తానికి చైర్మన్ పదవిలో కూర్చుంటారా లేదా అనేది ఫలితాల తర్వాత మనకు కనబడుతుంది. 4వ వార్డులో బీజేపీ నుంచి గుమ్ముల ఆనంద్ గారు, 5వ వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి నేత పవిత్ర శ్యామ్ గారు, 6వ వార్డు నుంచి బీజేపీ నుంచి రాపెల్లి రాజు యాదవ్ గారు, 7వ వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి నిమ్మల రమేష్ గారు, 8వ వార్డు నుంచి బీఆర్ఎస్ ఖలీల్. ఇక్కడ తీవ్ర పోటీ షౌకత్ బాషా ఇచ్చినట్టు తెలుస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సిట్టింగ్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఈసారి ఖలీల్ ఫిర్దోస్ గారు బయటపడతారని అంటున్నారు. 9వ వార్డు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి లింగన్న గారు, 10వ వార్డు నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సంద వనితా రాకేష్ గారు, 11వ వార్డు నుంచి బీజేపీ అయినగందుల నారాయణ గారు. ఇక్కడ ఎవరు గెలిచినా కానీ ఇద్దరు చైర్మన్ అభ్యర్థుల మధ్య పోటీ అని వార్డు జనాలు భావించారు కాబట్టి పోటీ చాలా తీవ్రంగా జరిగింది. రాజుల సత్యం గారు ఒంటరి పోరాటం చేశారని జనాలు అభిప్రాయపడుతున్నారు. తను నెగిటివిటీని దాటి మళ్ళీ చైర్మన్ గా కూర్చోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 12వ వార్డులో కాంగ్రెస్ నుంచి లాలు నాయక్ గారు, మాజీ కౌన్సిలర్ షబీర్ పాషా అన్నదండలు మెండుగా ఉండడం వల్ల బీజేపీ క్యాండిడేట్ వీక్ గా ఉండడం కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చిందని పుర ప్రముఖులు భావిస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ గా అంచనా సీట్లని మనం గమనించినట్టయితే బీజేపీకి 5 సీట్లు, కాంగ్రెస్ కి 4 సీట్లు, బీఆర్ఎస్ కి 3 సీట్లు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ లో మనకు తెలుస్తా ఉంది. ఇది మొత్తానికైతే ఎలక్షన్ రిజల్ట్ వరకు ఏది చెప్పలేము, ఎవరు గేమ్ చేంజర్ అయ్యేది మనకు తెలియదు. ఈ అందుతున్న రిపోర్ట్స్ ప్రకారంగా అయితే బీజేపీ కింగ్ మేకర్ అయి చైర్మన్ పదవిలో కూర్చుంటుందని చెప్పేసి అత్యధిక మంది తీసుకున్న